ఏదైతే ఉచిత ఇసుక పేరుతో ఉచితం అనేటువంటి మాట లేకుండా ఇసుకని దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని స్కీమ్ అంటుంది. ఇసుకను నియంత్రించి రాష్ట్ర ఖజానాకి 3,000 కోట్ల రూపాయలు సమకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్కామ్ అంటుంది. మద్యం తీసుకుందాం, మద్యం స్కామ్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మద్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ విధంగా పాలసీ చేశారు, ఏ విధంగా వారి అనుయాయులు అంటే వారి పార్టీ కేడరా, నాయకుల, ఎమ్మెల్యేల, శాసనసభ్యుల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారందరూ ఏ విధంగా ప్రభుత్వానికి చేరాల్సినటువంటి డబ్బుని వాళ్ళ ఖాతాల్లో చేర్చుకున్నారనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని జరగనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో ఫెయిల్ అయినటువంటి 43,000 బెల్ట్ షాపుల నియంత్రణ. ఒకరోజు మీరే వెళ్ళి చెప్పారు బెల్ట్ షాపులు ఉంటే నియంత్రిస్తావు. 43,000 బెల్ట్ షాపులు నియంత్రించారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిష్కారం చూపించారు. ప్రభుత్వమే ఒక మద్యం షాపుల్ని రన్ చేయటం వల్ల బెల్ట్ షాప్ అనే పదం లేదు, బెల్ట్ షాప్ అనే పదం లేదు, ఇల్లిసిట్ లిక్కర్ అనేటువంటి పదం లేదు. మీకున్నటువంటి ప్రచార మాధ్యమాల్లో మీకున్నటువంటి మీ నాయకులకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా మద్యం విక్రయాలు తగ్గాయి, మద్యం ఆదాయం పెరిగింది. ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విక్రయాలు తగ్గాయి, ఆదాయం పెరిగింది. మీ దగ్గర విక్రయాలు పెరిగాయి, ఆదాయం తగ్గింది. ఎక్కడ స్కామ్ జరిగింది? మీ పాలసీలో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆనాడు మీ మీద సిబిఐ ఛార్జ్షీట్ వేసినటువంటి విషయాన్ని మీరు తప్పుదోవ పట్టించడానికి మీరు చేయాలనుకున్నటువంటి ప్రజలకు జవాబుదారీతనం లేనటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని పోషించుకోక ఏ విధంగా ప్రజల దృష్టిని మరల్చాలని రోజుకొక స్కీమ్ వేస్తున్నారు. స్కాముల పేరుతోని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని అడుగుతున్నటువంటి విషయం.